బీఆర్ఎస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారిన కవిత ఇప్పుడు మరొక బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత గుడ్ బై చెప్పబోతున్నారంటూ సమాచారం. 10 సంవత్సరాలుగా టీజీబీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కవిత ఉన్నారు. ఇటీవల కవిత స్థానంలో కొప్పుల ఈశ్వర్ నియామకం జరిగింది. కొప్పుల నియామకంతో కవిత అసంతృప్తిగా ఉన్నారంటూ తెలుస్తోంది. రేపు హెచ్ఎంఎస్ నాయకులతో కవిత భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా ఒక్కొక్కటిగా బీఆర్ఎస్కు కవితకు దూరం పెరుగుతున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మొదటిగా లేఖతో మొదలుపెట్టి ఆ తర్వాత వరుసగా ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని ఒక రకంగా చెప్పాలంటే తన మాటలతో చీల్చి చెండాడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిని డైరెక్ట్గానే విమర్శిస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్తో ఆ నాయకులు సైతం కొంత గందరగోళంలో ఉన్నారు. అంటే కవిత బీఆర్ఎస్లో కొనసాగుతూనే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడము, లేదంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులను విమర్శించడము, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కుటుంబం నుంచి కూడా పెద్దగా కవితకు సపోర్ట్ రావడం లేదు అంటూ ఆవిడే ఒప్పుకున్నారు చాలా సందర్భాల్లో. తన మీద ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నా సోషల్ మీడియాలో కానీ, లేదంటే నాయకులు తన మీద కామెంట్ చేస్తున్నటువంటి నాయకులను కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ పెద్దగా కంట్రోల్ చేయడం లేదు అంటూ పైనున్న వాళ్ళ నిర్లక్ష్యం వలనో పైనున్న వాళ్ళ సపోర్ట్తోనో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు నా మీద అంటూ కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేదే చాలా కీలకంగా మారింది. టీజీబీకేఎస్కు కవిత ఇక దూరం అవ్వబోతున్నారా? 10 ఏళ్లుగా కవిత కొనసాగుతూనే ఉన్నారు అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలుగా. ఈ నేపథ్యంలో ఇటీవల కవిత స్థానంలో కొప్పుల ఈశ్వర్ నియామకం జరిగిన విషయం మనకు తెలిసిందే. కొప్పుల ఈశ్వర్ నియామకంతోనే పెద్ద చర్చ జరిగింది. ఖచ్చితంగా కవిత దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయబోతున్నారు అంటూ కొంత సమాలోచనలు చేసిన తర్వాత దీనికి సంబంధించి కవిత ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక టీజీబీకేఎస్ను వదిలివేయబోతున్నాం, దూరం అవబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో మరి మున్ముందు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇది ఇప్పుడు తీసుకునేటువంటి ఈ అంశంలోని ఈ నిర్ణయంతో ఫర్దర్గా పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది. మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడు 10 సంవత్సరాలుగా కవిత ఉన్నారు, రీసెంట్గా కొప్పుల ఈశ్వర్ని నియమించారు. సో కవిత ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఖచ్చితంగా ఇప్పటికే పార్టీ నుంచి ఒక ఇనిషియేషన్ వచ్చింది, కానీ కాకపోతే ఒక్కొక్కటిగా కవిత దూరం అవ్వడం అనేది మాత్రం మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఎస్ నందు, ఖచ్చితంగా రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేయాలనేటువంటి తాపత్రయంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత కొంతకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. లిక్కర్ కేసులో ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించి వచ్చారో అప్పటి నుంచి కూడా పార్టీ అనుకున్న రేంజ్ లో నాకు సపోర్ట్ చేయలేదు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆవేదన కవిత మాటల్లోనే వ్యక్తం చేసింది గతంలో. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో 42% బీసీలకి ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆందోళనకి సిద్ధం కావడము, అలాగే ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్, కేసీఆర్ తో ఉన్నటువంటి అనుబంధము, అంటే పార్టీ పరమైనటువంటి అనుబంధాలు కొంత లైన్ పెరిగింది, దూరం పెరిగినటువంటి నేపథ్యంలో ఆమె గతంలో సైతం తెలంగాణ జాగృతి చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసింది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అవతరణకు సంబంధించి. ఆ తర్వాత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉంది. తెలంగాణ బొగ్గుగనికి సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో సైతం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్షాన ఆమె ప్రచారం చేసింది, గతంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇటీవల కాలంలో కవిత కోల్ మైన్స్ ఏరియాలో పర్యటించినటువంటి నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఖచ్చితంగా యాక్టివ్ రోల్ ప్లే చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అని చెప్పి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది నందు. దాదాపు 2-3 మాసాల క్రితమే ఇండికేషన్ ఇచ్చింది. తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లో అంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎలా అయితే ఉండరో ఈమెకి ఇక్కడ బీఆర్ఎస్ తో ఉన్నటువంటి అనుబంధం తెగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఆల్మోస్ట్ ఆల్ డిస్టెన్స్ అయితే పెరిగింది. ఈ క్రమంలో తమ భవితవ్యం ఎలా ఉండాలి అనేటువంటి దాంట్లో భాగంగానే తెలంగాణ జాగృతి భారత జాగృతిగా మారింది. దీనిలో హిందూ మజ్దూర్ సభ, దాన్ని హిందూ మజ్దూర్ సంఘ్గా మనం పిలుస్తాం. కోల్ మైన్స్ లో రియాజ్ లాంటి నాయకులు ఉన్నారు. ఆ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి కలిసి కలెక్టివ్ గా పనిచేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఒక చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. రేపు హైదరాబాద్ లో హెచ్ఎంఎస్ నాయకులతో తెలంగాణ జాగృతి నేత కవిత
ములాఖత్ అవుతుంది, మాట్లాడతారు, క్రియాశీలకంగా వ్యవహరించాలి. బొగ్గుగని కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారానికి ఎట్లా వెళ్ళాలి, దానిపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. రెండు కూడా కలిసి పోరాటం చేద్దాం అనేటువంటి ఇండికేషన్ ఇప్పటికే ఇరు వర్గాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి మనకు అందుతున్నటువంటి సమాచారం నందు. రైట్. అంటే ఓవైపు పార్టీ కొప్పుల ఈశ్వర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం, కవిత సమయంలో ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాల పట్ల కొంత అసంతృప్తి అయితే ఉంటుంది. మున్ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి పార్టీలో? ఇప్పుడు బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఓవైపు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది, మరి కవిత తన ప్రయత్నాలు తాను ఇండివిజువల్గా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కదా. సో ఈరోజు రాఖీ సందర్భంగా కూడా ఎక్కడ పోస్ట్ కూడా కనిపించలేదు కేటీఆర్కు రాఖీ కట్టినట్లుగా కూడా. సో ఏం జరగబోతుంది? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒకవైపు కుటుంబాల్లో సంబంధాలు, అనుబంధ బాంధవ్యాలు తగ్గుతున్నాయంటే అవుననేటువంటి సమాధానం వస్తుంది. గత సంవత్సరం కేటీఆర్ కి సోదరికి గిఫ్ట్ అనేటువంటి పేరు మీద ఒక హెల్మెట్ బహుకరించి అదే టెంపో ప్రతి ఒక్క సోదరునికి గిఫ్ట్ గా ఇవ్వండి అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇచ్చింది, రాసి కట్టింది. దాని కొంత ఆర్భాటంగా చాలా సహజంగానే కేటీఆర్ కవితల రాఖీ బంధానికి సంబంధించి అయితే పోస్టులు ఇంతకు ముందు చాలా ఆసక్తిగా గమనించేవాళ్ళు. నిన్ననే బెంగళూరుకు వెళ్ళినటువంటి పరిస్థితి కేటీఆర్ అనేటువంటి సమాచారం ఉంది. దీంతో రాఖీ సైతం కట్టలేనటువంటి పరిస్థితి. దీనిలో దూరం మరింత పెరిగింది అనేది ఒక ఇండికేషన్. రెండవది ఏంటంటే కవిత తనంత తానుగా ఇండివిజువల్ గా వెళ్తుంది, ముందుగా ఏ పార్టీ లైన్ క్రాస్ చేసింది అనేటువంటి ఉద్దేశం ఇటు కేటీఆర్, హరీష్ లాంటి నాయకుల్లో కూడా మనకి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తన దారి తాను చూసుకోవాలి. అయితే జాతీయ పార్టీలో చేరడమా, తాను తెలంగాణ జాగృతి పేరు మీదనే ముందుకు వెళ్ళడమా అనేటువంటిది రెండు రాజకీయంగా తన ముందున్నటువంటి భవిష్యత్తు కార్యాచరణ అని చెప్పి కవిత తన సన్నిహితుల వద్ద అభిప్రాయం వ్యక్తం చేసింది. అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మనం సహజంగానే ఒక ప్రెషర్ గ్రూప్ గా ఏర్పడాలి, మనం రాజకీయాలని, తెలంగాణ రాజకీయాల్లో మన పాత్ర అనేది ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పావులు కలుపుతుంది. దీనిలో భాగంగానే జాగృతిని మరింత యాక్టివ్ చేయడం, పెద్ద ఎత్తున జాగృతిని విస్తరించే ప్రయత్నాలు చేయడం కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఆ కోణంలో ఆ వైపు నుంచి కవిత కొంత కృషి చేస్తున్నారు. తనకంటూ కొంత క్యాడర్ని సమాయత్తం చేసుకునే పనులు కానీ, జాగృతి ద్వారా కొంత పనులు చేసుకోవడం కానీ, జాగృతిని బలోపేతం చేయడం ఓవరాల్గా. సో త్వరలో ఇక వేరుకుంపటి తప్పేలా లేదా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి ఉద్యమంలో తెలంగాణ జాగృతి కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఒక బతుకమ్మ అయితేంది, తెలంగాణ సంస్కృతి సాహిత్యానికి సంబంధించి అయితే, వారసత్వానికి సంబంధించి అయితే ఆమె కృషి కాదనలేదు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో ప్రతి ఏరియాలో ఆమె పర్యటించింది, క్రియాశీలకంగా వ్యవహరించింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి సైతం తనదైన ముద్ర పోషించింది. దీనిలో భాగంగానే కవిత తన మార్కు ఎక్కడ పోతుందో అనేటువంటి ఉద్దేశం ఒకవైపు, తాను ఖచ్చితంగా మళ్ళీ నిలబడాలి, క్రియాశీలకంగా వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతోనే తెలంగాణ జాగృతి ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందో అప్పుడే భారత జాగృతిగా మార్చుకుంది. బీఆర్ఎస్ కి అంత ప్రభావవంతమైనటువంటి గుర్తింపు, ప్రాధాన్యత రాని నేపథ్యంలో అక్కడ టీఆర్ఎస్ నేతలే ఒక రకమైనటువంటి ఆందోళనలు ఉన్నారు. బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు సహజంగానే తెలంగాణ జాగృతిగానే మళ్ళీ తమ యాక్టివిటీస్ తీసుకురావాలి, తనదైన శైలిలో ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా పోటీలో ఉండాలి. స్థానిక సంస్థలు కావచ్చు, రాబోయే ఎన్నికలు కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా తనకు ఒక ప్రాధాన్యత, తనకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి కవిత పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి నందు. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొత్తం మీద త్వరలో ఏదో జరగబోతుంది, ఒక పెద్ద నిర్ణయం అయితే ఉండబోతుంది కవిత నుంచి అనేటువంటి అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ఇప్పుడు రాఖీ సందర్భంగా గతంలో ఈ మధ్య కాలంలోనే కవిత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు, మా అన్నయ్య కదా, రాజకీయాలకు కుటుంబ సంబంధాలకు బాంధవ్యాలకు ఏంటి సంబంధం ఏముంటుంది, రాజకీయాలు వేరు కుటుంబం వేరు కదా అని చెప్పి మాట్లాడారు. ఖచ్చితంగా రాఖీ కడతా అన్నారు. తీరా చూస్తే ఈ సమయానికి కేటీఆర్ గారు అందుబాటులో లేకుండా ఉన్నారు అనేది కూడా తెలుస్తోంది. సో ఇప్పటికైతే ఎక్కడ రాఖీ కట్టినట్టు కనిపించడం లేదు. మరోవైపు ఇప్పుడు ఈ టీజీబీకేఎస్ విషయంలో రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం కొంత కవితను అప్సెట్ చేసే విధంగానే ఉంది. మరి ఈ విషయంలో ఫర్దర్గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా కీలకంగా మారింది.
అలాగే మరోవైపు జాగృతిని చాలా బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో మెంబర్షిప్ డ్రైవ్ కూడా నిర్వహించబోతున్నారు అంటూ చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో కవిత ప్లాన్ ఏంటి అసలు? అంటే జాగృతిని మరింత బలోపేతం చేయడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ని రెడీ చేసుకుంటున్నారా, తన ఫాలోవర్స్ని పెంచుకుంటున్నారా, తనకంటూ ఇప్పటికీ ఒక క్లియర్ స్ట్రాటజీ ఉందా? లేదు అంటే ఇతర పార్టీల నుంచి ఇప్పటికీ ఆఫర్స్ వస్తున్నాయని, కాంగ్రెస్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, అక్కడ డిస్కషన్స్ నడుస్తున్నాయని, మరోవైపు బీజేపీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా ఇది కేవలం రాజకీయంగానే కాదు, కుటుంబంగా చాలా రోజుల నుంచి కుటుంబం మధ్యలో కూడా విభేదాలు ఉన్నాయని బయట చెప్తున్నారు. అందరూ అనుకుంటున్న మాట, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అందరికీ తెలిసేదే. ఇప్పుడు జరిగినటువంటి పరిణామాన్ని చూస్తే ఇప్పుడు టీజీబీ కేసు విషయంలో నిర్ణయం తీసుకోవడం కానీ, లేదంటే రాఖీ సందర్భంగా కనీసం కలవకపోవడం కానీ, అన్న చెల్లెలు కలవకపోవడం, రాఖీ కట్టించుకోకపోవడం కానీ, ఈ మధ్యకాలంలో తన మీద కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నా, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా సరే తన వాళ్ళు సపోర్ట్ చేయడం, లేదంటే కవిత బాధపడినటువంటి తీరు కానీ, ఒంటరి అయిపోయానంటూ ఆవిడ చెప్పినటువంటి మాటలు కానీ, ఓవరాల్గా చూస్తే కేవలం రాజకీయంగానే కాదు, కుటుంబ పరంగా కూడా ఖచ్చితంగా గ్యాప్ వచ్చింది కవితకి. అలాగే కేటీఆర్ వీళ్ళందరూ ఒక సైడ్ ఉంటే కవిత ఒక సైడ్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది కుటుంబానికి. ఫర్దర్గా ఏ స్టెప్ తీసుకోబోతున్నారు అనేది కొంచెం ఊహించడం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఒక బలమైన నిర్ణయం త్వరలో ప్రకటించబోతున్నారు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. మరి సొంత కొంపటి పెట్టుకుంటారా, లేకపోతే ఎగ్జిస్టింగ్ పార్టీస్లో ఎటో ఒక వైపు మొగ్గు చూపుతారా అనేది కూడా ఒక పెద్ద చర్చ. దీనికి సంబంధించి అనేక రకాల ఊహాగానాలు అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి. ఏం జరగబోతుందనేది చూద్దాం. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. కవిత ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.